పచ్చని ప్రకృతితో మౌన సంభాషణ జరుగుతుంటే పక్షుల పలకరింపుల పరిచయం చిరునవ్వుల హృదయానందమైంది. ప్రాణశక్తికి ఆధారమైన అన్నపూర్ణమ్మ పైరు దశ దృశ్యాలతో మంచుతో స్నేహం చేస్తుంటే సూర్యుని కిరణాలు రత్నాల ఆనందంతో చూసే కవుల యోచనకు కవితా సంకల్పమైంది. ఇది చదివి వినిపిస్తుంటే కవి హృదయం అయ్యింది సంక్రాంతి సంబరం. ఇక వినేవారి మోముపై చిరునవ్వుల పరిచయం, ఆపై చేతులకు చెప్పేను చప్పట్లు శ్రమానందం. ఇదిలా ఉండగా ఈ క్షణం మాతో ఈ రచనాలోచన ఇచ్చిన ఆలోచన కలిగిన శ్వాసకు కృతజ్ఞతలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు యోగా కోటేశ్వర్ రెడ్డి. శ్రీ గురుభ్యో నమః.